అండి ఈ వీడియోలో మనకి ఏదైనా చీర కొంచెం కుర్చీలు తక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఎలా లెంత్ పెంచుకోవచ్చు ఇలాంటి శారీస్కి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ శారీ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే కట్టంచులో అంటే శారీ స్టార్టింగ్లో అనమాట బ్లౌజ్ పీస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నార్మల్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అదనమాట. మీరు కావాలంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఈ శారీ కలర్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ క్రేప్లో తీసుకోవచ్చు, లేదు సాటిన్లో తీసుకోవచ్చు. మనం చీరను బట్టి కూడా తీసుకోవచ్చు అనమాట. డైలీ వేర్ శారీ అనుకోండి సింపుల్గా బ్లౌజ్ పీస్ అయినా అటాచ్ చేసేసుకోవచ్చు. కాదు కొంచెం కాస్ట్లీ కొంచెం మంచి శారీ అనుకున్నప్పుడు మీరు క్రేప్ ఫ్యాబ్రిక్ కొంచెం షైనింగ్గా ఉంటుంది కాబట్టి అదైనా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం కట్టంచులోనే కాబట్టి ఆల్మోస్ట్ కనబడకుండానే కవర్ చేసుకోవచ్చు కట్టుకునేటప్పుడు. కాకపోతే ఇప్పుడు ఈ శారీకి కొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటి అంటే అసలు ఫ్రిల్స్ చాలా తక్కువ ఉన్నాయంట. కాబట్టి దీనికి మనం ఎక్కువ లెంత్ అంటే నార్మల్గా అయితే ఇలా అటాచ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అందులో సగం మాత్రం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ వరకు మాత్రమే ఉంచుకుని ఇటు సైడ్న సింగిల్ స్టిచ్ ఇలా వేసుకుంటాము ఫోల్డింగ్ పెట్టి. తర్వాత ఇటు సైడ్న వచ్చేసి శారీకి అటాచ్ చేస్తాం. ఇక్కడ ఏమైంది అంటే మొత్తం బ్లౌజ్ పీస్ ఈ పన్నా 80 సెంటీమీటర్స్ పన్నా ఎంతైతే ఉందో అంతా కూడా ఉంచాలన్నమాట. అలా ఉంచాక మనకి లెంత్ శారీ లెంత్ ఉండదు కదా బ్లౌజ్ పీస్ అనేది. అప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ నార్మల్గా అయితే ఒకటే బ్లౌజ్ పీస్తో సరిపెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఈ హాఫ్ తీసుకుంటాం కదా, అప్పుడు శారీ కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఈ మిగిలిన పీస్లోంచి ఒక హాఫ్ తీసుకుని అటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మొత్తం బ్లౌజ్ పీస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇంకొక బ్లౌజ్ పీస్ని అయితే ఇక్కడ అటాచ్ చేశాను అనమాట. వేరొక బ్లౌజ్ పీస్ని ఇక్కడ అటాచ్ చేశాను. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ మనకు అంతా యూజ్ అవ్వదు, ఎందుకంటే మనకి లెంత్ బాగా ఎక్కువైపోతుంది. మనం కావాల్సినంత ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవాలి. ఎంతైతే కట్ చేసేసుకుంటాం కొంచెం పైన ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే మనం ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలన్నమాట. సమానంగా కాకుండా క్రింద కూడా ఎడ్జ్లో మనకి దారాలు పోగులు రాకుండా ఇలా ఫోల్డింగ్ అయితే వేసాను. ఇదనమాట. మీరు ఒకవేళ ఎప్పుడైనా మీకు చీర కానీ 2-3 కుర్చీలు వచ్చి కొంచెం కుర్చీలు తక్కువ అనిపించినప్పుడు ఏం చేస్తారంటే 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని ఫుల్ యూజ్ చేయొద్దు, హాఫ్ వరకు యూజ్ చేసుకోండి. మిగతా లెంత్ కోసం మిగతా పీస్లోంచి అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకుని శారీకి అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు శారీకి అటాచ్ చేస్తాను, చూడండి ఎలా అటాచ్ చేస్తున్నానో. ఇదేంటంటే శారీకి మీరు స్టార్టింగ్లోనే చూసుకున్నారనుకోండి ఈ మిస్టేక్ అనేది, శారీ లెంత్ తక్కువ ఉందని మీరు ఫస్ట్లోనే గెస్ చేసుకుంటే ఇలా చక్కగా అటాచ్ చేసుకోవచ్చు ఫాల్ అది వేయకుండా. మనం ఈ పీస్ని అటాచ్ చేసుకుని దీని మేంచి ఫాల్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇదేంటంటే ఫాల్ కూడా స్టిచ్ చేసేసిన శారీ, ఇప్పుడైతే ఫాల్ ఇప్పట్లేదు, అలాగే ఉంచేసి స్టిచ్ చేయాలన్నమాట. కానీ మీరైతే ఆ పొరపాటు చేయకండి, సగం మాత్రమే తీసుకోండి. అలాగే ముందు ఫాల్స్ వేయొద్దు. ఒకవేళ ఇలా షార్ట్ శారీస్ వచ్చినప్పుడు ముందు ఫాల్స్ వేయకుండా ఇది అటాచ్ చేస్తాం కదా, కొంచెం ఒక ఇంత జానెడ్ వదిలేసి అక్కడ నుంచి ఈ బ్లౌజ్ పీస్ మేంచి శారీ మీదకి ఫాల్ అనేది వేసుకోండి. చూసారంటే శారీ మీద పెట్టాను చూడండి. శారీ మంచి వైపు అనమాట, లోపల వైపు ఫాల్స్ ఉంది. ఆల్రెడీ ఫాల్స్ జిగ్జాగ్ చేస్తుందే కదా, మరి ఇప్పుడు ఇది అటాచ్ చేస్తే మనకి ఫాల్ అనేది ఇంకా ముందుకు వచ్చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏమీ లేదు, ఇలాగే స్టిచ్ చేయమని ఒక అమ్మ ఇంటి దగ్గర అక్క అయితే రిక్వెస్ట్ చేసిందనమాట. తన కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను. నేనైతే నా సజెషన్ ఏదైతే మీరు ఫుల్ అక్కర్లేదు, హాఫ్ తీసుకోండి. అలాగే ఫాల్స్ వేయకుండానే ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫాల్స్ విప్పచ్చు, ఏంటంటే ఈ కేసులో మనము ఫాల్స్ మొత్తం విప్పేసి మళ్ళీ ఇక్కడి నుంచి వేసుకురావచ్చు. కానీ చాలా టైం టేకింగ్, ఇలాంటి మిస్టేక్స్ వచ్చినప్పుడు చాలా టైం టేకింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లౌజ్ నేను క్రింద ఆల్రెడీ స్టిచ్ వేసాను కదా, మనకి రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోండి. మంచి వైపున శారీ మంచి వైపు, ఈ బ్లౌజ్ యొక్క మంచి వైపు రెండు లోపల వైపుకు ఉండేలా చూసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టుకోవాలన్నమాట. చూడండి, నేను అటాచ్ చేసిన బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వరకు ఈ బ్లౌజ్ పీస్ వచ్చిందనమాట. ఇంత తక్కువ, ఎంతో కాదు, ఒక 10 ఇంచెస్ ఉండొచ్చు మేబీ.
8 ఇంచెస్ అలా ఉండొచ్చు. అంత తక్కువ వచ్చిందనమాట. మీరు హాఫ్ పీస్ అటాచ్ చేసినా సరే మీకు ఇంత పీస్ తక్కువ వస్తది. ఇంత పీస్‌ని మీరు ఈ సైడ్ నుంచి ఆల్రెడీ మీకు ఇంకా హాఫ్ మిగిలి ఉంటది కాబట్టి అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వేరే బ్లౌజ్ పీస్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుని అంటే ఫోల్డింగ్ ఇక్కడ మీరు అటాచ్ చేసినప్పుడే కొంచెం ఇలా ఫోల్డింగ్ పెట్టేసి అప్పుడు కుట్టండి. అప్పుడు మనం తర్వాతైనా ఫోల్డింగ్ ఉంటది కాబట్టి ఇలా కుట్టు వేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న పీస్‌ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడైతే నేను లాక్ చేశాను. తర్వాత మిగతా అంతా మనం ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ కుట్టుకోవచ్చు. మీరు మొత్తం ఓపెన్ చేసి ఇలా పైన లేచినట్టుగా కాకుండా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే పై వైపున కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. అంతే అనమాట. ఇక్కడైతే బ్లౌజ్ పీస్ మొత్తం యూజ్ చేశాను కానీ మీరు హాఫే యూజ్ చేసుకోండి. మీ కేస్‌లో అయితే ఇది ఆ సిస్టర్ రిక్వెస్ట్ మేరకు మొత్తం యాడ్ చేయవలసొచ్చింది. ఇదనమాట. ఒకవేళ మీకు శారీ ఎప్పుడైనా కుచ్చులు తక్కువ వచ్చినప్పుడు శారీ ఒక 2 ఫ్రిల్స్ తక్కువ వచ్చినప్పుడు మాత్రం ఈ టిప్ యూజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో చేయండి.